ఈ తరహా మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ జనాలను ఎప్పుడు తప్పుదో పట్టిస్తూ ఉంటారు. అసలు వీళ్ళ ఆలోచన విధానం ఈ విధంగా ఎందుకు మారిందో, ఏ రెడ్ ఫ్రూట్ పుస్తకాలు చదివారో మనకు తెలియదు కానీ ఒకసారి ఈ కామెంట్ చూడండి. సిక్కు మతానికి చెందిన మన్మోహన్ గారు 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్నప్పుడు, క్రైస్తవ మతానికి చెందిన ఆంటోనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ముస్లిం మతానికి చెందిన కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ముస్లిం మతానికి చెందినటువంటి హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, హిందువు కానీ ఏ హిందూ దేవాలయాలు కానీ దేవుళ్ళు కానీ ప్రమాదంలో లేరు. కానీ గత 8 సంవత్సరాల నుంచి హిందూ ప్రధాని, హిందూ హోంమంత్రి, హిందూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మంత్రి అయినప్పటి నుండి హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు అని ఎద్దేవా చేస్తూ ఉన్నాడు ఆయన. ఒక రకంగా నిజాలు చెప్తున్నాడు ఆయన. హిందువులు ప్రమాదంలో ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా? 1947 నుంచి ఉన్నారు. ఈ భారతదేశం మత ప్రాతిపదికన విడగొట్టబడిన తర్వాత ఈ దేశంలో కేవలం హిందువులే ఉండాలి కదా రూల్ ప్రకారం. కానీ లేదు, అక్కడి నుంచి దెబ్బ కొడుతూనే ఉన్నారు. పర్టికులర్గా ఒక మతానికి కొన్ని హక్కులు కల్పించడం ద్వారా హిందువుల్ని దెబ్బలు కొడుతూనే ఉన్నారు. ఈ యొక్క రాజ్యాంగం కానీ లేకపోతే ఈ యొక్క చట్టాలు కానీ ఒక్కో మతానికి ఒక్కోలాగా మెయిన్లీ హిందువుల్నే పాటించేలాగా ఏవైతే చేశారో అప్పటి నుంచే హిందువులు ప్రమాదంలో ఉన్నారు. పాఠ్య పుస్తకాల నుంచి చరిత్రని దూరం చేసి ఈ హిందువుల్ని నిస్తేజంగా నిర్వీర్యం చేశారు చూడండి. అప్పటి నుంచి ప్రమాదంలో ఉన్నారు. కనీసం 2 జనరేషన్స్ని నాశనం చేసేశారు. జాతీయత భావాల్ని దూరం చేసి, దేశభక్తిని దూరం చేసి, ధర్మ నిరతని దూరం చేసి ఆ విధంగా హిందువులు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికీ అది ఎప్పటికీ ఉంటారు. మత మార్పిడులను ప్రోత్సహించడంతో హిందువులు ప్రమాదంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చుగాక, కానీ ఆయన 10 ఏళ్ళుగా పిఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చి మాట్లాడాడు? సోనియా గాంధీ కాకుండా ఆయన మౌన ముని ఎందుకు అయ్యాడు చెప్పండి? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఆ 10 ఏళ్లలో ఎన్ని మిషనరీలు ఈ భారతదేశం మీద దండయాత్ర చేశాయి. బ్రిటిషోడు వెళ్ళి కూడా మిషనరీల రూపంలో ఇక్కడ హిందువుల్ని టార్చర్ పెడుతున్నాయి కదా, మతాలు మారుస్తూ సేవ పేరుతో. ఇలా మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ప్రస్తావించినటువంటి పేర్లు, ఇదే సిక్కు మతానికి చెందిన మన్మోహన్ గారు నిషేధిత వేర్పాటువాద ఉగ్రవాద భావజాలాలు కలిగిన వాళ్ళతో షేక్ హ్యాండ్ల వల్ల ఆ ఫొటోస్ ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి కదా. కశ్మీరీ పండిట్లో ఊచకోతకు కారకులైన వారిని పిలిచి మరీ వారికి ఎంకరేజ్మెంట్ లాగా వారితో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకున్నారు. ఈరోజు హిందూ ప్రధాని, హిందూ హోంమంత్రి ఇవన్నీ కూడా లెక్కలు వేసి మీరు తీయొచ్చుగాక ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారు, అప్పుడు ప్రమాదంలో ఉన్నారు. తేడా ఏంటి అంటే ఇప్పుడు కాస్త డిజిటల్ మీడియా వలన జరుగుతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు తెలుస్తూ కాస్త దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. కాస్త పూర్తి స్థాయిలో కాదు. ఇంకా అప్పుడు జరిగేవి ఎక్కడో గుజరాత్లో జరిగిందనుకోండి, ఎక్కడో యూపీలో జరిగిందనుకోండి, ఇక్కడ ఏపీలో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అట్లా అప్పుడు వేరు, అదంతా అప్పుడు. ఇప్పుడు డిజిటల్ మీడియా దయ వలన వాస్తవ అవాస్తవాల యొక్క స్పష్టత జనాలకు వచ్చి, ముఖ్యంగా హిందువులకు వచ్చి కాస్త రియలైజ్ అవుతున్నారు, ఓహో ఇదా మా మీద జరుగుతున్నది అని. కనుక హిందువులు ప్రమాదంలో ఉన్నారు. హిందువులు పాలిస్తున్నా కూడా హిందువులు ఎందుకు ప్రమాదంలో ఉన్నారు అంటే ఆల్రెడీ ప్రమాదకర వ్యవస్థని వీరు ఏర్పాటు చేసేశారు కనుక. కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎవరు పెట్టారు? 70-80 ఏళ్ల పాటు ఎన్ని రకాల తూట్లు పొడిచారు. రాజ్యాంగానికి 120 పైగా సవరణలు చేశారు. మళ్ళీ అదే రాజ్యాంగాన్ని పట్టుకొచ్చి ప్రమాదంలో ఉందంటారు. 120కి పైగా సవరణలు చేసింది ఎవరు? ఎమర్జెన్సీ విధించింది ఎవరు? 1990-92 ఈ ప్రార్థనా స్థలాల చట్టం తీసుకొచ్చింది ఎవరు? వక్ఫ్కి విశేష అధికారాలు ఇచ్చింది ఎవరు? అవన్నీ చేయడం ద్వారా హిందువులు ప్రమాదంలోకి నెట్టివేయబడలేదా? అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ హిందువులు ప్రమాదంలోనే ఉన్నారు. ఇది నిజం. కాదని అనడానికి మీకు అర్హత ఉంది. ఎలా అంటే మీరు హిందువులు కారు కదా, అందుకే మీకు హిందువుల బాధ తెలియదు. ఒక్కసారి హిందువు మతం మారి ఇంకొక మతంలోకి వెళ్ళిపోతే అతగాడు కేవలం ఆయన మతంలో ఏదో ఆయన ఉండడు, హిందువుల్ని తిడతా ఉంటాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ ఈజ్ హిందూ, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్స్ హిందూ వేరే మతాలను ఆచరిస్తూ ఉంటాడు, హిందువులను తిడతా ఉంటాడు. ఇలాంటి దౌర్భాగ్యం కేవలం భారతదేశంలోనే ఉంటుంది. అది గ్రహించి ఇలాంటి కామెంట్లు పెట్టుకోండి.